నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్ నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్మగ్లర్ల చేతిలో గాయపడ్డ సౌమ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. పొట్టకు బలమైన గాయమైందని, లివర్, కిడ్నీ దెబ్బతిన్నదని, మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. పక్కటెముకలు విరిగాయని, ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నామని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ వైద్యానికి సహకరిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రస్తుతం కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టుగా సౌమ్య పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉంది. గత 4 రోజుల క్రితము నిజామాబాద్ వాహనాల తనిఖీలో భాగంగా అటు మాధవ్ నగర్ బ్రిడ్జి సమీపంలో గంజాయి స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇతర సిబ్బంది కలిసి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నటువంటి ముఠాను పట్టుకునే క్రమంలో పెనుగులాట జరిగింది. గంజాయి ఇక్కడి నుంచి నిర్మల్ కు తరలిస్తున్నారు. ఓ కారులో వాహనంలో స్పీడ్ గా వెళ్లడం వల్ల విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ సౌమ్య వాళ్ళని చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు ర్యాష్ గా డ్రైవ్ చేయడం వల్ల సౌమ్య పొట్టపై నుంచి కారు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రమాదవశత్తు పూర్తిగా మల్టీ ఆర్గన్స్ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ హాస్పిటల్లో కొంతమేర చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో మల్టీ ఆర్గనైజ్ డ్యామేజ్ కావడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కొద్ది మేరకు మొదట స్పందించినప్పటికీ టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వంలో చర్యలను తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంలో చలనం వచ్చిన తర్వాత సౌమ్య నిరుపేద కుటుంబానికి చెందిన మొన్న రిక్రూట్మెంట్ అన్నటువంటి లేడీ కానిస్టేబుల్ గిరిజన అమ్మాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి 10 లక్షల సహాయం అందించి నిమ్స్ కి రిఫర్ చేయడం జరిగింది. నిమ్స్ లో ప్రస్తుతం వైద్య సహాయాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకంగా ముఖ్యంగా లివర్ ని కొంత తొలగించడం జరిగింది. కార్ ర్యాష్ డ్రైవ్ చేయడం వల్ల ఓ కిడ్నీని మార్చడం జరిగింది, పూర్తిగా తొలగించడం, రిప్స్ విరిగిపోయాయని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఉన్నటువంటి ఎవరైతే ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారో ఆందోళన బాట పట్టారు. గంజాయి స్మగ్లర్ల చేతిలో ఇవాళ స్వప్న అనే SHO చేతులు కలిపేయడం వల్లే ఈ ట్రాన్స్పోర్ట్ నిజామాబాద్ నుంచి నిర్మల్ సరఫరా చేస్తున్నారని ఆందోళన దిగిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ లో ఈ అంశం పెద్ద దుమారమే లేపిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి CI స్వప్న ఉందో ఆమె పైన ఇంకా శాఖాపరమైన ఎలాంటి చర్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటు మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌమ్యకు మెరుగైన వైద్యం అందించాలని ఇటు మహిళా సంఘాలు కానీ నిజామాబాద్ సంబంధించిన తోటి ఉద్యోగులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయినప్పటికీ సౌమ్య కోలుకుంటుందని ఇటు వైద్యులు అదేవిధంగా శాఖాపరమైనటువంటి తోటి ఉద్యోగులు భరోసా వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి స్మగ్లర్ల హవా కొనసాగుతుంది. అనేక పర్యాయాలుగా ఇలాంటి ఇన్సిడెంట్లు చోటు చేసుకోవడం జరుగుతుంది. గ్యాంగ్ వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముఠా యథేచ్ఛగా ముఖ్యంగా సంబంధిత శాఖకు ప్రోద్బలంతోనే నిర్మల్ కు గంజాయిని తరలిస్తున్నారంటే అది కూడా ఉదయం 9 నుంచి 10 గంటల పరిసర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎంత క్రిటికల్ గా శాఖాపరమైనలో ఎంత లోపం ఉందో స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సౌమ్య పరిస్థితి ఆందోళనగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినా వైద్యానికి సహకరిస్తుంది అంటున్నారు. ఇంకా 2 రోజులు గడిస్తే తప్ప ఇంకా మిగతా అంశం పైన క్లారిటీ ఇచ్చే అవసరం ఉంటుందని వైద్యులు చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.